ఎందుకంటే హైడ్రా మరింత బలోపేతమైంది. హైడ్రాకు పోలీస్ అధికారులు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ ఆదేశాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేసిన నోట్ను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 15 మంది ఇన్స్పెక్టర్లు, 3 రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 6 ఎస్ఐలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారిని హైడ్రాకు కేటాయిస్తూ ఆదేశించారు. ఇకపై హైడ్రాలోనే పనిచేయాలంటూ ఇన్స్పెక్టర్లకు ఆదేశించారు. భవిష్యత్తులో హైడ్రాకు పోలీస్ స్టేషన్లు కూడా కేటాయించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా ప్రస్తావించారు అధికారులు. అయితే ఇక్కడ ఆ 15 మంది మీరు చూడొచ్చు. రమేష్, తిరుమలేష్, నరేష్ కుమార్, వెంకటేశ్వర్లతో సహా అలా మొత్తం 23 మంది మొత్తం ఉన్నారు. దీంట్లో ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఆర్ఐలు ఉన్నారు, ఆర్ఎస్ఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాగర్, హైడ్రా మరింత జోరు మీద వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ హైడ్రాకు మొత్తం 23 మంది అధికారులకు సంబంధించి మొత్తం 23 మంది పోలీసు ఇన్ఫాక్ట్ అధికారులు ఉన్నారు. దాంట్లో ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ఆర్ఎస్ఐలు ఉన్నారు. మొత్తం ఎవరెవరు ఎంతమందిని కేటాయించడం జరిగింది? సచిన్, హైడ్రా బలోపేతమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిఐలను హైడ్రాకు కేటాయించింది ప్రభుత్వం. మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం 23 మంది సిఐలు. అయితే గతంలో మనం ఒకసారి అంశాన్ని పరిశీలిస్తే హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందిని పెంచాలంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గతంలోనే ప్రభుత్వానికి నివేదించారు. మొత్తం అన్ని విభాగాలకు సంబంధించినటువంటి 3500 మంది సిబ్బంది హైడ్రాకు అవసరమని ప్రభుత్వానికి నివేదించిన సందర్భంలో ఇందులో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2059 మందికి 259 మంది పోలీస్ అధికారులను కేటాయించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొదటి విడతగా 23 మంది ఇన్స్పెక్టర్లను హైడ్రాకు కేటాయించింది ప్రభుత్వం. మనం ఒకసారి పరిశీలిస్తే ఇందులో మొత్తం 15 మంది ఇన్స్పెక్టర్లు ఉంటే అందులో 3 ఆర్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, మరో 5 మంది ఎస్ఐలు ఉన్నారు. మనం ఒకసారి సిఐలను పరిశీలిస్తే ఏ రమేష్, సిహెచ్పి తిరుమలేష్తో పాటుగా కె నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, వి బాలగోపాల్, షేక్ జాకీర్ హుస్సేన్, బి సురేష్ కుమార్, జి సత్యం, జి వెంకట్రామరెడ్డి, ఎం మధుకుమార్, ఆర్ గోపి, వై గౌరీనాయుడు, ఎస్ విష్ణువర్ధన్, జి రాజశేఖర్, కెవి సుబ్బారావు, వి రవికుమార్, మహమ్మద్ షంషుద్దీన్, ఎన్ నాగేశ్వరరావు, ఏ క్రాంతికుమార్, పి సాగర్, కె రాజు, కె సుధాకర్, పి నిరంజన్ వీళ్ళందరినీ ఇప్పటికే పోలీస్ శాఖ కేటాయించింది హైడ్రాకు. దీంతో హైడ్రా మరింత బలోపేతమైందని చెప్పుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. హైడ్రా కూడా మరింత దూకుడుగా వ్యవహరించబోతుంది. ఇప్పటికే హైడ్రా మీద అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా అంటే ఇక్కడ బిల్డర్లకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హైడ్రాకు సపరేట్గా పోలీస్ స్టేషన్ కూడా అవసరమని ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి నివేదించిన నేపథ్యంలో దీనికి కూడా మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. అయితే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సందర్భంలోనే మొదటి విడతగా 23 మంది ఇన్స్పెక్టర్లను హైడ్రాకు కేటాయించింది. సో త్వరలో మనం హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా చూడబోతున్నాం. ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేయబోతుంది అంటే మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ కొన్ని కూల్చివేతల సందర్భంగా బాధితులు నష్టపోతున్న సందర్భంగా బిల్డర్ల పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అధికారులపైన ఏ విధంగా వ్యవహరించాలి, ఎలాంటి కేసులు నమోదు చేయాలి, ఈ అంశాలను హైడ్రాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ అనేది ఈ అధికారులతో పాటుగా బిల్డర్ల పరంగా వారి మీద ఎలాంటి కేసులు నమోదు చేయాలన్నా కూడా బాధితులు హైడ్రా పోలీస్ స్టేషన్ని ఆశ్రయించవచ్చు అంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా త్వరలో మనం ఇప్పటికే చూసాం హైడ్రాను 3 జోన్లుగా పరిధిగా విభజించే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 జోన్లకు ఒక సపరేట్గా ఐపీఎస్ అధికారితో పాటుగా మరో 3 ఎస్పీలను డిఎస్పీ ర్యాంక్ అధికారులను ఎస్పీలుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో 259 మంది పోలీస్ అధికారులను కూడా త్వరలో కేటాయించబోతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూస్తే హైడ్రా మరింత బలోపేతమవుతుంది, మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం మనకు కనిపిస్తుంది. సచిన్. రైట్ సాగర్, మొత్తంగా అయితే మాత్రం హైడ్రా మరింత బలోపేతమైంది.
హైడ్రాకు పోలీస్ అధికారుల కేటాయింపుకు సంబంధించిన ఆ నోట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. 15 మంది ఇన్స్పెక్టర్లు, 3 రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 6 ఎస్ఐలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారిని హైడ్రాకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై హైడ్రాలోనే పనిచేయాలని ఇన్స్పెక్టర్లకు ఆదేశించారు. భవిష్యత్తులో హైడ్రాకు పోలీస్ స్టేషన్లు కూడా కేటాయించే అవకాశం ఉంది.